స్విగ్గీ జొమాటో రైడర్స్ ఉద్యమ బాట పట్టారు. యాజమాన్యాలు తీసుకొచ్చిన కొత్త విధానం వలన మా బ్రతుకులు రోడ్డున పడ్డాయని రైడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలోమీటర్ కి 12 రూపాయలు, ప్రతి కవర్ కి 30 రూపాయలు ఇచ్చేవారని కొత్త విధానం ద్వారా సగానికి తగ్గించారని వారు మండిపడుతున్నారు. పాత విధానం కొనసాగించాలని అడిగినందుకు యాజమాన్యాలు తమని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రైడర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలంటూ రైడర్స్ కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. స్విగ్గీ జొమాటో రైడర్స్ నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ స్విగ్గీ బాయ్స్ ఉన్నారు అంతా కూడా ఈరోజు అక్కైపాలెంలో ఉన్న లేబర్ కార్యాలయానికి వచ్చారు. ఈ లేబర్ కార్యాలయం ముందు వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీ గతంలో ఏదైతే మాకు ప్యాకెట్కి 30 రూపాయలు ఇచ్చేదో అదే విధానాన్ని తిరిగి కొనసాగించాలి అని చెప్పి వారంతా కూడా అంతా కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి. అసలు ఏంటి వీళ్ళు డిమాండ్స్ ఏంటి, ఎందుకు వీళ్ళు కొంతకాలంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి మనం వారిని తీసుకుందాం. అన్న ఏంటి సమస్య ఏంటి, అసలు స్విగ్గీ కార్మికులకు సంబంధించి ఏంటి డిమాండ్స్ ఏంటి? అసలు ఈరోజు స్విగ్గీ జొమాటో అలాగే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ విశాఖపట్నంలో 40,000 మంది ఉన్నారు. మేమందరం ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటిలో ఉన్నాం. నేను సిఐటి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే గతంలో మాకు లాస్ట్ నవంబర్ వరకు చూసుకునేటప్పుడు కిలోమీటర్ 12 రూపాయలు రేట్ ఇచ్చేవారు. ఇప్పుడు కాస్త 7 రూపాయల నుంచి 9 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరిగాయా తగ్గాయా అని ఎవరికైనా తెలిసి ఎవరికి అడిగినా చెప్తారు. రేట్లు ఒక పక్కన పెరిగాయి, రెండో పక్కనే మాకు ఇచ్చే రేట్లు తగ్గించారు. పక్కనే శ్రీకాకుళంలో ఉండే రైడర్స్ కి బేస్ పేరు 25 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడేమి 20 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ బేస్ పేరు సంబంధించి అక్కడ 25 రూపాయలు ఇవ్వడం, ఇక్కడ 20 రూపాయలు ఇవ్వడం. అంటే విశాఖపట్నంలో ఒక ఇల్లు అద్ది 5,000 ఉంటే ఇక్కడ 10,000 ఉన్నాయి. మరి అటువంటిది ఇక్కడ రేట్లు పెంచాలి, పెంచడం మానేసి తగ్గిస్తా ఉన్నారు. కాబట్టి అందుకని చెప్పేసి ఈరోజు మా రేట్లు పెంచండి, గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వండి అలాగే అని చెప్పేసి అడిగితే ఎవరైతే అడిగారో వాళ్ళందరినీ వాళ్ళ ఐడీలు ఆపేశారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అరాచకంలో ఉన్నామా లేదా బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈరోజు విదేశీ కంపెనీలు వద్దు అని చెప్పేసి మోడీ మాట్లాడుతాడు. మరి విదేశీ కంపెనీలు ఇక్కడ వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తుంటే మోడీ ఏం చేస్తున్నట్లు? మేము అందరం డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఏ ఉద్యోగాలు లేక ఈరోజు ఇటువంటి గిగ్ వర్కర్స్లో చేరాం. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి దీంట్లో చేరితే గవర్నమెంట్ ఏమాత్రం జోక్యం చేసుకోవట్లేదు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన రేట్లు ఇవ్వట్లేదు. మేము అడుగుతుంది ఇప్పటికైనా బేస్ పేరు 30 రూపాయలు ఇవ్వాలి, గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వాలి, అక్రమంగా తొలగించిన వాళ్ళని విధుల్లో పెట్టుకోవాలి. అలాగే ఇన్సెంటివ్ ఇస్తున్నారు, దాన్ని పీక్ కంపల్సరీ అంటున్నారు. కానీ పీక్ కంపల్సరీ కాకుండా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి డిమాండ్లపైన ఇప్పటికే ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర నిరసన తెలియజేశాం. లేబర్ కమిషనర్ దగ్గర 4 సార్లు మీటింగ్లు జరిగాయి. మీటింగ్లు జరిగితే జొమాటో వాడు, స్విగ్గీ వాడు లెటర్లు పంపించి వాళ్ళ వర్కర్సే కాదు మీ లేబర్ డిపార్ట్మెంట్ రావసరం లేదని చెప్తున్నారు. అంటే కనీసం లేబర్ కమిషనరు యాజమాన్యాన్ని రప్పించే పరిస్థితిలో కూడా లేరు. అంటే చేత కావట్లేదు. అంటే మీకు వాళ్ళకి ఏ లోసుకులు ఉన్నాయో మేము చెప్పాలని చెప్పేసి అడగదలుచుకున్నాం. లేదంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు యజమానులే మా షేర్ హోల్డర్స్ అంటున్నారు. మరి అటువంటిది ప్రపంచంలోనే డబ్బులున్న వాళ్ళు ఈరోజు ఆన్లైన్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు ఫ్లిప్కార్ట్ కానీ వీటందరికీ 10 మంది చూసుకుంటే 3 ఇలా ఉన్నారు. అంటే విపరీతంగా వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. మరి ఆ లాభాల్లో మాకు షేర్ ఇవ్వండి. మరి యజమానులు మేము కూడా అంటున్నారు కదా, షేర్ హోల్డర్స్ అంటున్నారు కదా, మా షేర్ ఇవ్వండి. మరి షేర్ ఎవరు మీరు? మరి వర్కర్స్కి ఇవ్వాల్సిన మినిమం గ్యారెంటీ ఎవరు? ఆ రకంగా ఈరోజు వర్కర్స్కి ఉండే సమస్యలు అనేట్లు పరిష్కారం చేయకపోతే రేపు 13వ తారీఖు నుంచి సమ్మె చేయబోతా ఉన్నాం. దీంట్లో మొత్తం స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఆన్లైన్లో పనిచేసే అందరూ పాల్గొబోతున్నారు. అటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా, ఇంకో సమస్య వచ్చినా ఇక్కడుండే కలెక్టర్ గారిది, ఇక్కడుండే ఎమ్మెల్యేలు తప్ప మాది కాదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎలా ఉండేది గతంలో, మీకు ఎలా ఉండేది? అప్పుడు ఏ విధంగా ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి చేయత ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సార్ గతంలో అంతా బాగుండేది సార్. ఇప్పుడు గత నవంబర్ వరకు బాగుండేది, తర్వాత మాత్రం చాలా ఘోరంగా ఇస్తున్నారు సార్. ఈ అమౌంట్ ఎంత ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. కిలోమీటర్కి ఎంత చేస్తున్నారో షో చేయట్లేదు యాప్లో కూడా. దానివల్ల మాకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇలా అడిగినందుకు కూడా మా ఐడీలు కూడా చాలామంది ఆపేశారు. వాళ్ళు కూడా ఐడీ లాంచ్ చేయాలండి. ఇది మా ప్రాబ్లమ్స్ ఇది సార్. ఈ ప్రాబ్లమ్స్ తొందరలోనే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే మాత్రం ఇది తీవ్రంగా ఉధృతి అవుతుంది. అన్న ఏంటి మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మీరు గతంలో వచ్చిన డబ్బులతో మీరు ఎంత మిగిలేదు, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? లాస్ట్ టైం కూడా కిలోమీటర్కి 12 రూపాయల వరకు ఇచ్చేవారు, బేస్ పే అలా డిస్ప్లే చూపించేవారు. ఇప్పుడు కూడా కిలోమీటర్కి ఎంత అమౌంట్ కూడా చూపిస్తలేరు, మినిమం గ్యారెంటీ కూడా ఇస్తలేరు. కనీసం రైడర్కి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కూడా దగ్గరికి వస్తలేరు. ఆన్లైన్ కంప్లైంట్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు. ప్రతిది కూడా ఏ విషయం ఉన్నా వాళ్ళు సొల్యూషన్ చేస్తలేరు. మా యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మినిమం గ్యారెంటీ ఇవ్వాలి, మాకు కనీసం కిలోమీటర్కి 12 రూపాయలు ఇవ్వాలి. ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్కి డబుల్ ఆర్డర్లు వేస్తే 40 రూపాయలు ఇస్తున్నారు. 4 కిలోమీటర్ పికప్, 5 కిలోమీటర్ డ్రాపింగ్, 10 కిలోమీటర్కి 20 రూపాయలు ఇస్తున్నారు. కిలోమీటర్ 12 రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది 10 కిలోమీటర్కి? మాకు పాత రేట్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
గతంలో చూస్తే స్విగ్గీ కానీ జొమాటో కానీ వీళ్ళంతా ఎవరైతే రైడర్స్ ఉన్నారో వీళ్ళందరికీ గత కొంతకాలంగా కూడా గతంలో ప్యాక్ 30 రూపాయలు ఇచ్చేవారు, కిలోమీటర్కి 12 రూపాయలు ఇచ్చేవారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సగానికి సగం తగ్గించి తీరంగా ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్స్ మాకు నెరవేర్చండి అని చెప్తే మాకున్న ఐడీస్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు. ఖచ్చితంగా కూడా ఏదైతే స్విగ్గీ కానీ లేకపోతే మిగతా ఆన్లైన్ సంబంధించిన డెలివరీ సంబంధించి ఏమైనా ఉన్నాయో ఫుడ్ సంబంధించి అవన్నిటి కూడా మాకు యాజమాన్యాలన్నీ కూడా పాత అదే గతంలో ఏమి ఇచ్చేవారు అదేవిధంగా పాత విధానాన్ని కొనసాగించాలి. లేని పక్షంలో మాత్రం వచ్చే వారం నుంచి కూడా ఖచ్చితంగా మేమంతా ఆన్లైన్లో డెలివరీ ఎవరైతే రైడర్స్ అని మేమంతా కూడా సర్వీసులు నిలుపుదల చేస్తామంటే వీరు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమతోరాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.